ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరు పట్టణంలో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులకు ఏసీబీ అధికారులు సింహ స్వప్నంగా మారారు. సమాచారం అందగానే వెంటనే దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జీఎస్టీ లైసెన్స్ కోసం 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీటీఓ దిన్నె వెంకటేశ్వర్ రెడ్డి రెడీ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. అంతేకాక గద్వాల పట్టణంలో ఏసీటీఓ దిన్నె వెంకటేశ్వర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. యాక్చువల్గా నారాయణపేట మండలం మద్దూరు మండలం చెందిన ఒక వ్యక్తి ఇక్కడ మర్లు మహబూబ్ నగర్లో ఒక షాప్ పెట్టుకోవడానికి జీఎస్టీ లైసెన్స్ గురించి మీ సేవలో అప్లై చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత అతను 17th రోజు అప్లై చేసుకుంటే 22nd రోజు ఏసీటీఓ గారు షాప్ ఇన్స్పెక్షన్ చేసి ఈ షాప్ సరిగా లేదు, రూల్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి లైసెన్స్ ఇవ్వను, ఒక లైసెన్స్ కావాలంటే మాత్రం ఒక 50,000 రూపాయలు తనకు లంచంగా ఇస్తేనే చేస్తానని చెప్పడం జరిగింది. అతను డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఏసీటీకు అక్కడ అతనికి ఎక్కిన తర్వాత 50,000 అడిగిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేసి దాన్ని ఒక 10,000 తగ్గించడం జరిగింది. తర్వాత అతను వచ్చి మాకు కంప్లైంట్ చేసిన తర్వాత ఆయన డబ్బులు తీసుకొని ఈరోజు మార్నింగ్ 10,000 తీసుకొని వస్తే మార్నింగ్ ఎఫ్ఐఆర్ తీసుకొని ఇక్కడికి మార్నింగ్ 11 to 11:30 మధ్యలో వచ్చిన తర్వాత అతను లోపలికి అతను
డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గారు 10,000 రూపాయలు తీసుకొని లైసెన్స్ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఇస్తాను చెప్పడం జరిగింది. దాంట్లో అతను బయటకు వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము ఇమీడియట్గా లోపలికి వెళ్ళి రైడ్ చేసి అతను పట్టుకుని అతని దగ్గర నుంచి 10,000 రూపాయలని రికవర్ చేసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజల్ని వెంటనే డబ్బు డిమాండ్ చేస్తే మాకు హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064, దానికి కాల్ చేస్తే మేము డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.